హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మా బాబు గురించి అడిగిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఫీవర్ తగ్గలేదు బాబుకి. ఈరోజే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకే అయింది నా జర్నీ. అందుకే వీడియో కాస్త లేట్ అయింది. ఓకేనా? అర్థం చేసుకోండి. మరి ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 38. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంకా ఎన్ని డేస్ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతావు రణధీర్? బోర్ రావటం లేదా? మాకైతే ఒక్కసారికే బోర్ వచ్చేస్తుంది. నువ్వేమో ఆ అమ్మాయిని పట్టుకొని తిరుగుతున్నావు. కనీసం ఆ అమ్మాయిని ఒక్కసారి కానిచ్చావా అంటే అదీ లేదు. వదిలే వాళ్ళని. నువ్వు తలుచుకుంటే అమ్మాయిలు కొదవా చెప్పు? ఊ అంటే నీ అందం డబ్బు చూసి ఒళ్ళు వాలిపోతారు అని అంటాడు ఇంకో ఫ్రెండ్. అలా ఎలా వదిలేస్తాను? దాన్ని అస్సలు వదలను. అది చేసిన అవమానం ఇప్పటికీ మర్చిపోలేదు. అందరి ముందు నన్ను కొడుతుందా? నన్ను, ఈ రణధీర్ని కొడుతుందా? దానికి ఎంత ధైర్యం! అది నన్ను అందరి ముందు కొట్టినందుకు దాని జీవితం మీద కొడతాను. నా కాళ్ళ కింద వేసి నలుపుతాను. అప్పుడు అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అదొక్కటే కాదు, దాన్ని వెనక తిరగటానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంకో రీజనా? ఏంటది అని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ అడుగుతుంటే సైడ్ స్మైల్తో వైనవి అంటాడు ఫోన్లో వైనవి పిక్ చూస్తూ. వైనవీనా? తనెవరు? ఇప్పటి వరకు మాకెప్పుడూ చూపించలేదు అంటారు వాళ్ళు. శృతి ఫ్రెండ్. తను ఒకే రూమ్లో ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది. అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది. అందానికే కనుక రూపం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తనని చూస్తే చాలు మత్తెక్కుతుంది. ఈ వైన్ తాగితే కూడా రాని కిక్ ఆ వైనవిని చూస్తే చాలు మొత్తం బాడీకి కిక్కిస్తుంది అని చెప్తుంటే, అవునా, ఏది మమ్మల్ని చూడనివ్వు అని రణధీర్ ఫోన్ తీసుకుని వైనవి పిక్ చూస్తారు. అబ్బా, ఏముందిరా పిల్ల, ఇలాంటి అమ్మాయిని ఒక్కసారి కూడా చూడలేదు. ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు? మాకెందుకు పరిచయం చేయలేదు? లైన్ వేసుకునే వాళ్ళం కదా అంటారు. హహా, ఆ పిల్ల లైన్ వేస్తే పడే రకం కాదు. మనల్ని తొక్కే టైపు. షీఈస్ బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. అందంతో పాటు తెలివి, ధైర్యం, తెగింపు, హుందాతనం, ముందు చూపు అన్నీ ఉన్నాయి దానిలో. అది నాకు కావాలి. నాకు మాత్రమే కావాలి. అలాగని ట్రై చేస్తే మంచిగా నటిస్తే పడే రకం కాదు. శృతిలాగా తెలివిలేనిది కాదు. మాయ మాటలు చెప్పి బుట్టలో పట్టేయటానికి. ఇప్పటి వరకు తనొక్కసారి కూడా నాతో మాట్లాడింది లేదు. నేనెంతగా మంచిగా నటించి మాట్లాడి బుట్టలో వేయాలని చూసినా ఒక్క మాట మాట్లాడదు సరికదా, ఒక చూపు కూడా చూడదు. అందుకే అలా వర్కౌట్ అవ్వదు అని అర్థమైంది. శృతిని అడ్డం పెట్టుకొని వైనవిని నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. తనకి తానే నాకు లొంగిపోయేలా చేస్తాను. చూస్తూ ఉండండి అని కన్నింగా నవ్వుతుంటే, అలా ఎలా చేస్తుంది రణధీర్? అయినా కూడా అదంతా ఎందుకు? మత్తిస్తే పని అయిపోతుంది కదా అంటాడు ఇంకో ఫ్రెండ్. నాకు తెలియదు మరి, నువ్వు చెప్పే వరకు అని వెటకారంగా చూస్తూ, అలా కిక్ ఉండదు. అయినా అలా చేస్తే ఒక్కసారికి మాత్రమే యూజ్ ఉంటుంది. కానీ తను నాకు లైఫ్ మొత్తం కావాలి. అలా కావాలంటే శృతిని అడ్డుగా పెట్టుకొని తనని బ్లాక్మెయిల్ చేయాలి. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ చేయాలి అంటాడు. ఏం చేయబోతున్నావు అంటారు వాళ్ళు. హహా అని నవ్వుతూ, వెయిట్ అండ్ వాచ్, మీరే చూస్తారు కదా అంటూ ఒళ్ళు విరుచుకుంటూ, లోపలున్నారా, మీ పని అయిందా అని కన్ను కొట్టగానే వాళ్ళు నవ్వుతూ, సూపర్, ఎంజాయ్ చేయి అంటారు వాళ్ళు. అని అక్కడున్న రూమ్లోకి వెళ్తాడు రణధీర్. ఆ తర్వాత కట్ చేస్తే సూర్య ఇంటికి వెళ్ళి టైగర్ అని గట్టిగా అరవగానే సూర్య వాయిస్ విని పరుగులు పెడుతూ స్టెప్స్ దిగుతుంది సూర్య పెట్ డాగ్. డాగ్ అనే కంటే సింహం అనొచ్చు, అలా ఉంది అది. దానిని చూసే వాళ్ళకి ఒన్నులో వణుకు పుడుతుంది. సింహం జూలు వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పైకి లేచి స్ట్రెయిట్గా నించుంటే ఇంచుమించు సూర్య హైట్లో ఉంటుంది. వచ్చి సూర్య ముందు కూర్చొని విష్ చేస్తుంది. దాని ముందు మోకాళ్ళ మీద కూర్చొని దాన్ని ప్రేమగా నిమురుతూ దగ్గరికి తీసుకుంటాడు. అది కూడా సూర్యని కరుచుకుపోయి దాని రీతిలో అది ప్రేమ చూపిస్తుంది. పొద్దున్నుండి నన్ను చూడలేదని దాని బాధ, నన్ను పట్టించుకోలేదు అన్నట్టు దాని బ్రౌన్ ఐస్తో చూస్తుంది. అయ్యో, మార్నింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఉండేరా, అలాగే నా ఏంజల్ని చూడాలని తొందరలో నిన్ను విష్ చేయకుండా వెళ్ళాను. ఇంకెప్పుడు అలా చేయను. నిన్ను పట్టించుకోకుండా ఉండను, సరేనా అని దానికి ఫుడ్ బౌల్లో వేసి ముందు పెడితే సూర్య పక్కన కూర్చొని తింటుంది.
సూర్య దానికి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడనమాట. సూర్య ఏది చెప్పినా వింటుంది. ఫుడ్ కూడా సూర్య పెడితేనే తింటుంది. ఎవ్వరు పెట్టినా తినదు. పొద్దున్నోసారి కనిపించి ఫుడ్ పెట్టి ఆఫీస్కి వెళ్తాడు. మళ్ళీ ఈవినింగ్ కూడా దానితో టైం స్పెండ్ చేస్తాడు. దానికి కూడా సూర్య అంటే అంతే ఇష్టం. దాన్ని హెయిర్ రబ్ చేస్తూ, టైగర్, నీకో బాధ్యత అప్పగిస్తున్నా, నువ్వు చేయాలి అని దానికి చెప్తాడు. వైనవి వాళ్ళు కాలేజ్ అయిపోవటంతో మాట్లాడుకుంటూ రూమ్కి వస్తారు. రూమ్ ఎంట్రన్స్లో చూసిన అంజు ఆ అని గట్టిగా అరిస్తే, శృతి అయితే భయంతో వణుకుతూ సింహం సింహం అని భయపడుతుంది. వైనవికి భయంగా ఉంది. అక్కడున్నది మన టైగర్ అన్నమాట. నిజంగానే టైగర్ని చూసి భయపడ్డట్టు భయపడుతున్నారు. ఓసేయ్, ఈ డాగ్ ఎక్కడి నుండి వచ్చిందే? దాన్ని చూస్తేనే నాకు తడిసిపోతుంది. దాని కళ్ళు చూడు, నన్ను మింగేసలు చూస్తుంది. అది నోరు తెరిస్తే నేను దాని నోటికి ఫుడ్ అయిపోతానే, నా పిక్కలు పట్టుకొని అవతల పడేస్తుంది అని అంజు ఏడుస్తూ వైనవికి అతుక్కుపోతే, శృతి అయితే ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి కింద పడే పొజిషన్లో ఉంది. వైనవి కూడా ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచిస్తుంటే టైగర్ మెల్లిగా దాని వెనక దాచిన చిన్న బుట్టని దాని పళ్ళతో పట్టుకొని వైనవి ముందుకు వస్తుంది. వసే వసే, అది మన వైపే వస్తుంది. నా పని అయింది. ఓర్ నాయనో ఓర్ నాయనో, ఎవరైనా కాపాడండి. అసలే నేను మా అమ్మకి ఒక్కగానొక్క మంచి కూతుర్ని. నన్ను దీని బారి నుండి కాపాడండి. నాకు అసలే ఇంజెక్షన్ అంటే చచ్చేంత భయం. అది కనుక నా పీక పట్టుకుంటే నాకు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వేస్తారేమో. నా వల్ల కాదు అని బోరున రాగం అందుకుంటుంది అంజలి. అబ్బా, ఆపవే ఆ బర్రె రాగం. నా చెవులకి చిల్లులు పడేలా ఉన్నాయి. గులకరాళ్ళు డబ్బాలో వేసి ఊపితే వచ్చేలా ఉన్నా నీ కీచు గొంతు వినలేకపోతున్నా అని వైనవి అంటుంటే, బేబీ ఐఎమ్ హర్ట్, నేను అలుగుతాను నువ్వు అలా అంటే, నాకు ఏడుపు కమ్మింగ్ అంటుంది ముక్కు చేదుకుంటూ. ఒక్క నిమిషం ఆగుతావా? లేకపోతే దానికి నిన్ను ఫుడ్గా వేస్తాను. నన్ను కాసేపు వదిలితే దాని సంగతి చూస్తాను అంటూ టైగర్ ముందుకు వెళ్తుంటే, వద్దే, నా మాట విను, నీ ప్రిన్స్ అన్యాయం అయిపోతాడు అని అంజు అనగానే టైగర్ ఎవరిని అంటుందో అర్థమయ్యి అంజు మీదికి బౌ అని బుస్సున లేస్తుంది. దెబ్బకి అంజు ఆ అని అరిచి కళ్ళు తిరిగి అక్కడ పడుతుంది. అంజు కింద పడగానే వైనవి టెన్షన్ పడుతుంటే టైగర్ దాని పెద్ద తోక వైనవి దగ్గరికి వచ్చి దాని 2 కాళ్ళ మీద నిలబడి మరో 2 కాళ్ళు పైకి లేపి నోటితో బుట్ట వైనవికి అందిస్తుంది. అందులో ఏముందా అని చూసిన వైనవికి లెటర్, ఐస్ క్రీమ్స్ కనిపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది తన ప్రిన్స్ పంపించాడు అని. నిన్ను ప్రిన్స్ పంపించాడా అని వైనవి అనగానే అని తల ఊపుతుంది. ఉహ్ఫు, ప్రిన్స్, భయపెట్టేశావు కదా అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకొని మెల్లిగా దాని హెయిర్ నిమురుతుంది. వైనవి స్పర్శలో దానికి సెక్యూర్ ఫీల్ సూర్యతో ఉన్నట్టు అనిపించిందేమో. 2 కాళ్ళ మీద నిలబడి మరో 2 కాళ్ళు వైనవి చుట్టూ వేసి హత్తుకుంటుంది. అలా చేయగానే వైనవికి కూడా పూర్తిగా భయం పోయింది. అదేం చెయ్యదు అని గట్టి నమ్మకం వచ్చి దాన్ని మరింత దగ్గరికి తీసుకుని జుట్టు రబ్ చేస్తూ, నువ్వు ప్రిన్స్ పెట్ డాగ్వా? అలా అరిస్తే ఎలా చెప్పు? నా ఫ్రెండ్స్ చూడు ఎలా భయపడ్డారో. ఇంకెప్పుడు అలా అరవకు, ఓకేనా? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా అని వైనవి అనగానే అర్థమవుతుంది అని తల ఊపుతుంది. ఓ నైస్, మీ బాస్ నీకు బాగానే ట్రైన్ చేశాడైతే అని బుట్టలో లెటర్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. హాయ్ కన్నమ్మ, లెటర్ రాకపోయేసరికి నాకే లెటర్ రాసావు. ఐఎమ్ సో హ్యాపీ. అంత మిస్ అయ్యావారా నన్ను? నీ లెటర్ నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో మాటల్లో చెప్పలేను. నీ అందమైన భావాలని అందమైన అక్షరాలుగా మార్చి నాకు పంపించి నా గుండెల్లో నింపేశావు నువ్వు. అలా వాటర్లో పాప కోసం రిస్క్ చేసి దూకావు కదా, అందుకే కోపం వచ్చింది. నీకు లెటర్ రాయలేదు, వచ్చి లాగిపెట్టి కొట్టాలనిపించింది. ఆ టైంలో నా పని నా చెల్లి చేసింది కదా, అందుకే ఆగిపోయాను. ముందు వెనక ఆలోచించకుండా దూకేయడమేనా? నా గురించి మీ పేరెంట్స్ గురించి ఆలోచించావా? ఇంకెప్పుడు అలా చేయొద్దు ప్లీజ్, ఇట్స్ మై ఆర్డర్. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కన్నమ్మా, ప్లీజ్ అలా చేయొద్దు. అండ్ ఇంకో విషయం చెప్పాలి, టైగర్ అది నా పెట్ డాగ్, నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టంగా పెంచుకొని మరీ ట్రైన్ చేశాను. ఏం చెప్పినా చేస్తుంది. మనకి ఏదైనా అవుతుంది అంటే వాళ్ళతో ఫైట్ చేస్తుంది. భయపడకు, నీ గురించి దానికి చెప్పాను, సో నిన్నేమీ అనదు. దాన్ని నువ్వు దగ్గరికి తీసుకో, హ్యాపీగా నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది. ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను, కానీ నేను లేని టైంలో కూడా అది నీకు తోడుగా ఉండి నిన్ను కనిపెట్టుకొని ఉంటుంది. అందుకే నీ సేఫ్టీ కోసం దానిని నీ దగ్గరికి పంపిస్తున్నా. ఇక నుండి లెటర్స్ కూడా మన మధ్యలో అది పాస్ చేస్తుంది. నీ దగ్గరున్నా కూడా రోజు దాన్ని చూడటానికి వస్తాను.
మార్నింగ్ దాన్ని కొద్దిసేపు కిందికి వదులు. నువ్వు వదలకపోయినా అది నేనొక విజిల్ వేయగానే వచ్చేస్తుంది. నేను రోజూ ఒకసారి కనిపించి వెళ్తాను. అంటే అప్పుడు నీ దగ్గర ఉండటానికి ఒప్పుకుంది అది అని చెప్తాడు సూర్య. "హ్మ్. ఇక ఓకే మరి. టేక్ కేర్. జాగ్రత్త. ఎవ్వరిని నమ్మకు. నీ మనసు చెప్పింది మాత్రమే విను. ఓకే. హ్మ్. ఇంకేంటి మరి కిస్ పెట్టావు. మరి నేను కూడా ఇవ్వాలి అనుకున్నా. కానీ నీలాగా లిప్‌స్టిక్ వేసుకోలేను కదా" అని గుర్తొచ్చింది. ఈ లెటర్‌కి మొత్తం ఇంచ్ గ్యాప్ కూడా లేకుండా కిసెస్ ఇచ్చాను కానీ నీకు కనిపించవు. జస్ట్ ఫీల్ ఇట్. ఏంజెల్. మై క్యూట్ కృష్ణ. బాయ్ అని రాసి ఉంటుంది. అదంతా చదివి నవ్వుకొని ఆ లెటర్‌కి బోలెడు ముద్దులు పెట్టుకొని, నా ప్రిన్స్ నా సేఫ్టీ కోసం తన ఇష్టమైన నిన్ను కూడా నాకిచ్చాడు. నీకు నా ప్రిన్స్ కరెక్ట్ నేమ్ పెట్టాడు. టైగర్. చూడటానికి కూడా అలాగే ఉన్నావు అని దాన్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేసి, పద అక్కడ నా ఫ్రెండ్స్ నిన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళని లేపాలి. కొద్దిసేపు నువ్వు లోపలికి వెళ్ళు అని దాన్ని లోపలికి పంపించి, శృతి అంజు మొహం మీద వాటర్ చల్లి తట్టి లేపుతుంది. వాళ్ళు లేచి వైన్ వైన్ అదెక్కడా అని భయంగా దిక్కులు చూస్తారు. అబ్బా భయపడకండి, నేను చెప్పేది కాస్త వినండి అని దాని పేరు టైగర్. నా ప్రిన్స్ నా కోసం పంపించాడు. అది ఏమనదు, ఏం చేయడం లేదు. నేను దాని దగ్గర కూడా కూర్చోబెట్టుకున్నా. మీరు అనవసరంగా భయపడకండి, లేవండి ముందు అని లేపుతుంది. ఏంటి నీ ప్రిన్స్ పంపించాడా? ఎందుకే? ఇంకా ఏం గిఫ్ట్ దొరకనట్టు దాన్ని పంపించాడు? అంటే ఇక రోజు మనతోనే ఉంటుందా? నేను ఒప్పుకోను, నాకు ఫుల్ భయం అంటుంది శృతి. అంజు మాత్రం సూర్య పంపించాడంటే పాజిటివ్గా తీసుకొని భయపడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి శృతి అలా అంటావు? అది మనల్ని ఏం చేయదు, నిన్నేమనదు, కావాలంటే చూడు అని టైగర్ అని పిలుస్తుంది. బుద్ధిగా వచ్చి వైనవి ముందు కూర్చొని చూస్తుంది. వైనవి దాన్ని ప్రేమగా నిమురుతూ, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళని ఏమనద్దు ఓకేనా అని వైనవి చెప్పగానే ఓకే అన్నట్టు తలుపుతుంది. వావ్ వైన్ భలే ఆన్సర్ ఇచ్చింది అని అంజు పిచ్చి ఎక్సైట్ అవుతుంది. మరేమనుకున్నావు? దీని బాస్ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడు దానికి, అన్నీ అర్థమవుతున్నాయి అని వైనవి అంటుంటే, నీ ఫ్రెండ్స్ భలే ట్రైన్ చేశాడు అని భయంగానే దాన్ని ముట్టుకుంటుంది. అంజలి పిక్ తేజ్ ఫోన్లో చూడటంతో దానికి కావలసిన వాళ్ళు అని అర్థం చేసుకుని అంజు దగ్గరికి కూడా ప్రేమగా వెళ్తుంది. అబ్బా ఇందాక కోపంతో చూసింది, ఇప్పుడు మాత్రం ఎంత క్యూట్గా చూస్తుందో. దీని ఐస్ అట్రాక్టివ్గా ఉన్నాయి, బ్రౌన్గా ఐస్, థిక్ హెయిర్తో సూపర్గా ఉంది చూడు అని శృతికి చెప్తుంటే, ఏమోనే నాకు చిన్నప్పటి నుండి డాగ్స్ అంటే భయం, నా దగ్గరికి మాత్రం రానివ్వకు అని లోపలికి వెళ్తుంది శృతి. వాళ్ళకి కూడా శృతి భయం తెలియటంతో టేక్ ఇట్ ఈజీగా తీసుకుని, టైగర్ శృతికి కొంచెం దూరంగా ఉండు, తను నిన్ను చూసి భయపడుతుంది, కొన్ని డేస్కి తను కూడా నీకు ఫ్రెండ్ అవుతుంది ఓకేనా అని టైగర్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. అవును వైనవి, ఇన్ని డేస్ లెటర్ ఎందుకు రాయలేదంట అని అంజు అడుగుతుంటే, నీకొచ్చినట్టే పాప కోసం వాటర్లోకి వెళ్ళాను కదా, అందుకే కోపం వచ్చిందంట, లాగి పెట్టి కొట్టాలనుకున్నాడట. నా చెల్లి కొట్టింది కాబట్టి సైలెంట్గా ఊరుకున్నా, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు అని చెప్తుంటే, తిక్క కుదిరింది నీకు, మా అన్నయ్య అయితేనే కరెక్ట్. అబ్బా నన్ను చెల్లిగా ఫిక్స్ అయ్యాడా, నాకు ఒక అన్నయ్య దొరికాడు అని అంజలి మురిసిపోతుంది. ఆ రోజు నుండి ఇక డైలీ టైగర్ వైనవి దగ్గరే ఉంటుంది. అంజు కూడా టైగర్కి బాగా దగ్గర అయిపోతుంది. వైనవి మార్నింగ్ రోజు వాకింగ్కి వెళ్తూ టైగర్ని కూడా తీసుకుని వెళ్తుంది. పార్కులో వైనవిని కూర్చోబెట్టి సూర్యని మీట్ అయ్యి కొద్దిసేపు సూర్యతో టైం స్పెండ్ చేసి సూర్య ఇచ్చిన లెటర్ తీసుకొని వస్తుంది. అప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ రూమ్కి వెళ్తారు. వైనవి వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా కూడా టైగర్ తోడుగా వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేసి వైనవి ఇంటికి వచ్చే టైంకి మళ్ళీ కాలేజ్ టైంకి వచ్చి వెయిట్ చేస్తుంది. వైనవి వద్దు నీ కాళ్ళు నొప్పి వస్తాయని చెప్పినా వినకుండా స్కూల్ టైం అవ్వగానే పిక్ చేసుకోవటానికి పేరెంట్స్ ఎదురు చూసినట్టు కాలేజ్ బయట వైనవి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వైనవి అంజు కనిపించగానే ఒక్క ఉదుటున వాళ్ళ మీదకి జంప్ చేస్తుంది. పొద్దున వెళ్ళిన తల్లి తండ్రి సాయంత్రం రాగానే పిల్లలు ఎగురుతారు చూడండి, అలా చేస్తుంది. సూర్య కన్నా ఎక్కువ వైనవికి దగ్గర అవుతుంది. అంతలా ప్రేమ చూపిస్తుంది వైనవి. ఆ రోజు వైనవి అంజు వాళ్ళు రాగానే బావ్ అంటూ టైగర్ వాళ్ళ దగ్గరికి రాగానే, వచ్చేసావా, మేమన్నా కొంచెం అటు ఇటుగా వస్తాం కానీ నువ్వు మాత్రం మాకన్నా ముందొచ్చి ఎదురుగా ఉంటావు బంగారం.
చిన్నప్పుడు మా డాడీ ఇలా స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు నువ్వు వెయిట్ చేస్తున్నావు అని దాని తల నిమురుతూ ఉంటే శృతి కోసం వస్తాడు రణధీర్. కారు నుండి దిగగానే రణధీర్ని చూసి ఇంతెత్తున లేస్తుంది టైగర్. అలా చేయగానే రణధీర్ ఒక్కసారిగా భయపడి వెనక్కి అడుగులు వేస్తాడు. రణధీర్ మీద అలా అరవగానే శృతికి కోపం వచ్చి టైగర్ వైపు కోపంగా చూసి, వైనవి ఏంటి అలా అరుస్తుంది? అందుకే దాన్ని బయటికి పంపించమన్నాను. కుక్క ఎప్పటికైనా దాని బుద్ధి చూపిస్తుంది అని కోపంగా అనగానే, శృతి అని వైనవి గట్టిగా అరిచి, ప్లీజ్ దాన్ని ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది, ప్లీజ్ అలా అనకు. అదలా ఇప్పటి వరకు ఎప్పుడూ అరవలేదు, నువ్వు చూస్తున్నావు కదా, ఎప్పుడైనా అలా బిహేవ్ చేసిందా? దానికి మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో బాగా తెలుసు. మంచి వాళ్ళ మీద అదెప్పుడు ఊరికే అరవదు అని వైనవి అంటుంటే, అంటే ఏంటి? ధీర్ చెడ్డవాడని నీ ఒపీనియన్, అదే కదా నువ్వు అంటుంది అని వైనవి మీద సీరియస్ అవుతుంది శృతి. నేను అలా అనలేదు శృతి, నువ్వేమైనా అను, టైగర్ని ఇంటి నుండి నేను పంపించలేను. దాని మీద ఇంకోసారి అరవకు, దాన్ని ఏమనొద్దు ప్లీజ్ శృతి అని అంజు పద అని టైగర్తో ఇంటికి వెళ్తుంది. వైనవి అలా అనేసరికి శృతికి ఏడుపు వచ్చేసి, చూసావా ధీర్, ఓ డాగ్ కోసం నన్ను ఎలా ఉంటుంది అని ధీర్ని పట్టుకొని ఏడుస్తుంటే, ఊరుకో బేబీ, అసలు మీ దగ్గర డాగ్ ఎక్కడి నుండి వచ్చింది, ముందు లేదు కదా, దీన్నెప్పుడూ చూడలేదు అని రణధీర్ అడుగుతుంటే, ఓ అదా, నీకు విషయం తెలియదు కదా, వైనవి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది, అతని డాగ్ ఇచ్చాడు వైనవి సేఫ్టీ కోసం అని చెప్పగానే రణధీర్కి ఫీజులు ఎగురుతాయి. వాట్, వైనవి లవ్ చేస్తుందా? అలా ఎలా లవ్ చేస్తుంది, ఎవరితను అని గట్టిగా అరవగానే అయోమయంగా చూస్తూ, నువ్వెందుకు అంతలా అరుస్తున్నావు ధీర్ అని శృతి అడుగుతుంటే, అంటే అంటే అని తడబడుతూ, ఏం లేదు, మీ ఫ్రెండ్ ఎవరితో ఎక్కువగా మాట్లాడదు కదా, నాతో కూడా ఇప్పటికి ఒక్కసారి కూడా నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడింది లేదు. అలాంటిది తను ఒకరిని లవ్ చేసింది అంటే కొంచెం షాక్ అయ్యాను, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. ఇంతకీ ఎవరతను, మీ కాలేజ్ అబ్బాయా అని అడుగుతాడు కొంచెం నిదానంగా, శృతి నుండి నిజం తెలుసుకోవాలి అని. వైనవి ఎవరినో లవ్ చేస్తుంది అంటేనే రణధీర్కి లోపల మండుతుంది. ఎవరో తెలీదు ధీర్. వాట్, ఎవరో తెలియకుండానే లవ్ ఎలా చేస్తుంది? ఏమో, జస్ట్ అతను లెటర్స్ మాత్రమే రాస్తాడు అని చెప్తుంటే, సరిగ్గా చెప్పు అసలేమైంది అని అడిగితే, సూర్య వైనవి కలిసిన నుండి లెటర్ విషయం ప్రతి ఒక్కటి రణధీర్కి చెప్తుంది శృతి. శృతి చెప్పింది విన్న రణధీర్ షాక్ అయిపోతాడు. అస్సలు మాటలు రావటం లేదు. కేవలం లెటర్స్ రాస్తూ వైనవి మనసులో ప్లేస్ సంపాదించాడా? అసలెవరతను? ముందు వాడెవడో తెలుసుకోవాలి. వైనవి ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. తను కేవలం నాకు మాత్రమే సొంతం. జీవితాంతం నా దగ్గర పడుండాలి. ఆ, ఎవర్రా నువ్వు అని బయటికి అరవలేక లోపల అరుస్తుంటే, ఏమైంది ధీర్ అలా ఉన్నావు? కోపం కంట్రోల్ చేసుకుని, ఏం లేదు, అయినా మీ ఫ్రెండ్ అలా ఎలా నమ్ముతుంది? ఒక మనిషి కనిపించకుండా కేవలం లెటర్ రాస్తుంటే అలా ఎలా గుడ్డిగా నమ్ముతుంది? ఎవరో ఫ్రాడ్ అయి కూడా ఉండొచ్చు కదా. ముక్కు మొహం తెలియకుండా ఊరు పేరు లేకుండా ఎలా నమ్ముతుంది, ఎలా లవ్ చేస్తుంది? రేపతను మోసం చేయడు అని గ్యారంటీ ఏంటి? నువ్వైనా మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు కదా అని అంటాడు రణధీర్. అమ్మో, అస్సలు నేను చెప్పాను, చూసావు కదా ఇందాక అతను పంపిన పెట్ డాగ్ని అంటేనే ఎంతో ఇష్టమైన నా మీద అరిచింది. అలాంటిది నేను చెప్తే నమ్ముతుందా? అయినా నేను కూడా ఆ లెటర్స్ నమ్ముతున్నా. అతను నిజంగానే వైనవిని ప్రేమిస్తున్నాడు. అతనికి ప్రాజెక్ట్ వచ్చింది కూడా దానివల్లే కదా. అలా ఎలా మోసం చేస్తాడు? అలా ఏం జరగదు. వాళ్ళ గురించి తర్వాత, ముందు మనం బయటకు వెళ్దామా సరదాగా అని అడుగుతుంది. ఇప్పుడు కాదు బేబీ, నాకు వర్క్ ఉంది, తర్వాత వెళ్దాం, నేను డ్రాప్ చేస్తా పదా అంటాడు. అని అలిగి, ఎప్పుడు నువ్వు రమ్మన్నా నేను వద్దంటాను, ఇప్పుడు నేనే అడుగుతుంటే వద్దు అంటున్నావు అని శృతి అలిగి కూర్చుంటుంది. నాకు వస్తున్న కోపం చాలదు అన్నట్టు దీని అలక ఒకటి అని ఫ్రస్ట్రేట్ అవుతూ కారు ఎక్కుతాడు ధీర్. అలగకు బేబీ, తొందరలో తప్పకుండా వెళ్దాం, ఇప్పుడు నిజంగానే బిజీ, అర్థం చేసుకో. రణధీర్ మాటలకి ఓకే ధీర్ అంటుంది శృతి. రూమ్ దగ్గర శృతిని డ్రాప్ చేసి గెస్ట్ హౌస్కి వెళ్ళి హాల్లో ఉన్న వస్తువుల మీద కోపం అంతా చూపిస్తాడు. ఆ, ఎవర్రా నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, నాకే పోటీగా వచ్చావా? లేదు, వైనవి నాదే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.